సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు అక్టోబర్ 8వ తారీఖు మంగళవారం. ఈరోజు పంచమి తిథి అనేది ఉదయం 11 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం షష్ఠి. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికీ జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున అంటే తెల్లవారితే 9వ తారీఖు అనగా తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం మూలా నక్షత్రం ఉంటుంది. ఇక దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మహాలక్ష్మి రూపంలో అమ్మవారు మనని సాక్షాత్కరింపజేస్తారు. ఇక ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు కూడా గత 2-3 రోజులుగా వెంటాడుతున్న పరిస్థితుల్లో మరీ చెప్పుకోదగిన మార్పులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త వహించడం అనేది మంచిది. మొండిగా ఏదైతే మనం ఇన్నాళ్ళు ఒక పని చేస్తూ వచ్చామో లేదా ఇతరులకు సహాయంగా నిలిచామో దాని యొక్క ప్రభావం ఇప్పుడు మన ఒంటి మీద ప్రత్యక్షంగా పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఏదైనప్పటికీ కూడా కొంతవరకు ఆలోచనలో అయితేనేమి, ఇటు శారీరకంగా అయితేనేమి కొంత విశ్రాంతితో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏవైనా సరే కొంతవరకు సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో మీకు నచ్చని అంశాలు ఎక్కువగా దొరలవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితులకి ఎవరో ఒకరు అడ్డు తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు, అటువైపు ఉండే బంధువుల వల్ల కొంత సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు లేకపోలేదు. ఇక కొత్తగా వ్యాపారాలు మొదలెట్టాలి అనుకునే వాళ్ళకి ఈరోజు దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కొంత వాయిదా పడినా చివరి నిమిషాల్లో అయితే కనుక దాన్ని కార్యరూపం తీసుకెళ్లేలాగా తప్పకుండా విజయం సాధించగలుగుతారు. కోర్టు ఇలాంటివి ఎవరైతే వ్యవహారాల్లో ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లో ఈరోజు మీ తరపున వాదించే ఎవరైతే న్యాయవాది ఉంటాడో ఆయనకి మీకు మధ్య ఒక చక్కటి అండర్స్టాండింగ్కి వచ్చే అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు అనేది ఉంటాయి. అనారోగ్య సమస్యలు అనేవి కొద్దిగా ముఖ్యంగా నడుముకి సంబంధించినవి కానీ తర్వాత అప్పటికప్పుడు వచ్చే ఏదైనా సరే చిన్న చిన్న ఈ కపానికి సంబంధించినవి కానీ వైరల్కి సంబంధించినవి కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి పెద్దగా బాధించవు. కొద్దిపాటితో తప్పిపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు అయితే కనుక వ్యాపారంలో ఉన్న వారు కూడా లాభాలను అయితే పొందగలుగుతారు. కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఇంటి సమస్యలు, రోగ సమస్యలు కొంతవరకు మిమ్మల్ని ఏడిపించడం అనేది అయితే ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎప్పటిలాగానే మీదైన ప్రతిభను అయితే ప్రదర్శించగలుగుతారు. సంతానపరంగా ఆనందాన్ని చవిచూడగలుగుతారు. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళలో పుష్యమి నక్షత్రం వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక మిగతా అన్ని విషయాలు కూడా చాకచక్యంగానే ముందుకెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీ యొక్క మనోరథాలు నెరవేరడానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి విజయాలు పొందే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆత్మాభిమానాన్ని కాసేపు పక్కన పెట్టి లేదా మోమాట స్వభావాన్ని కాసేపు పక్కన పెట్టి మీరు కనుక కార్యాచరణకి పూనుకున్నట్టయితే కనుక ఈరోజు తప్పకుండా నైతికంగా మరింత విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనం విషయంలో అయితేనేమి,
చేసే వృత్తి ఉద్యోగాల రూపంలో అయితేనేమి, ఇంట్లో ఉండే బంధువుల యొక్క సమన్వయం అయితేనేమి, వీటన్నిటిలో కూడా ఈరోజు ఎంతో కొంత ఊరట లభించడం అనేదైతే ఉంటుంది. ఇక మొదటి సంతానం యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజైతే గనక మీరు సాధ్యమైనంత వరకు దుర్గాదేవిని కొలవండి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు వారి వారి యొక్క కార్యక్రమాల్లో ఎంతో కొంత విజయమే లభిస్తుంది తప్ప అపజయం అనేది ఉండదు. కానీ అంటే వాయిదా పడొచ్చు. మనం ఎదుర్కొని ఏదైనా సరే ఒక కార్యం తలపెడితే అది కొంత వాయిదా పడుతుందేమో తప్ప అది మీకు అపజయాన్ని అయితే ఇవ్వదు. ఎక్కువ శాతం అయితే గనక మీరు ముందుకెళ్ళిపోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు ధనస్థానంలో మరి శుక్రుడి యొక్క సంచారం అయితేనేమి, తర్వాత మరి రాష్ట్రాధిపతి మోక్షలో సంచరించడం వల్ల అయితేనేమి, మీ యొక్క విజయాల్లో మరి చాలా చక్కటి పరిణితి కనిపించడం అనేదైతే కనిపిస్తుంది. ఇక సంతాన విషయంలో అంటే ముఖ్యంగా ఎవరైనా ఈడొచ్చిన పిల్లల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వారి యొక్క ప్రవర్తనని మనం ఒకంట గమనిస్తూ వెళ్ళటం అనేది కూడా చెప్పదగిన సూచన. నాన్నగారి ఆరోగ్య విషయంలో లేదా అమ్మగారి ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త వహించండి. మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి సంపూర్ణమైన మంచితనాన్ని అయితే మీరు పొందగలుగుతారు, లేదా అనుకూలమైన పరిస్థితులను అయితే పొందగలుగుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు భద్రకాళిని పూజిస్తే మరిన్ని విజయాలు సాధించగలుగుతారు. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు వారికి వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఓర్పుగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా దానికి తగిన వాతావరణాన్ని పైవారు కల్పించకపోవటం, అందులో మనలో ఉండే ఏదైతే ఒక ఉక్రోష గుణం అనుకోండి, ఆకస్మికంగా కోపం వచ్చే గుణం అనుకోండి, వీటి వల్ల ఉన్నట్టుండి అవతల వాళ్ళ మీద మనం ఫైర్ అయ్యే అవకాశాలు కూడా ఈరోజు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక కొత్తగా ఏదైనా సరే స్థలాలు తీసుకోవాలన్నా, ఇల్లులు కొనుక్కోవాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు మీరు చేయొచ్చు. అలాగే ఖర్చుతో కూడిన శుభాలు ఏవైనా కూడా అంటే మరి చతుర్చక్ర వాహనాలు కానీ ఇలాంటివి ఏమైనా సరే తీసుకోవాలన్నా కూడా సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగానే, ముఖ్యంగా భావోద్వేగ విషయంలో కానీ, క్షణికావేశ విషయంలో కానీ ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. దీనివల్ల మనం ఎవరి మీద చూపించవలసిన కోపం మరొకరి మీద చూపించి అనవసరంగా మన యొక్క కీర్తి ప్రతిష్టలను తగ్గించుకోవటం కానీ, మనకి రావాల్సిన లాభాలను సక్రమంగా పొందలేకపోవటం కానీ, ఏవైనప్పటికీ కూడా కొంతవరకు వ్యతిరేకత ఎదుర్కొనే ప్రమాదం అయితే లేకపోలేదు. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా చాకచక్యంగా మీరు ముందుకు రాగటానికి, అలాగే అందుకు తగ్గట్టుగా సహకరించే పరిస్థితులు కొంతవరకు మీకు తలుపు తట్టడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే జాతకంలో జన్మించి ఎవరైతే మరి ఉద్యోగం కోసం తీవ్ర ప్రయాసపడుతున్నారో ఈరోజు వారికి ఎంతో కొంత అవకాశాలు వారి ముంగిట నిలిచే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అయితే కనుక ఈరోజు భార్యాభర్తల మధ్య ఏమైనా సరే కొంతవరకు చికాకులు ఎదుర్కోవచ్చు. అలాగే లేదా తాత్కాలికంగా భర్తకి కొంత భార్య దూరంగా కానీ, భార్యకి భర్త దూరంగా కానీ తాత్కాలికంగా ఎటైనా కొంతవరకు వెళ్ళవలసిన అవసరం ఉండే పరిస్థితులు ఒక్కోసారి సంప్రాప్తించవచ్చు. ఇక ఈరోజు ఎక్కువ ఖర్చు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సానుకూలం అవుతాయి. మొత్తం మీద చూసినప్పుడైతే కనుక ఈరోజు ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా, శారీరకంగా ఎంతో కొంత లాభం అనగూడే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఏదైతే మనం కార్యరూపానికి ఒక రకమైన నిర్దిష్టమైన ప్రణాళిక వేస్తున్నామో ఆ ప్రణాళికని మీరు ఈరోజు అకుంఠిత దీక్షతో పూర్తి చేయటం అనేది అయితే కనిపిస్తుంది. మీలో ఉండే ఏదైతే ఒక అంకిత భావం అనుకోండి, ఏదైనా సరే మనము ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద స్థిరంగా నిలబడే గుణం కానీ, ఓర్పు కానీ ఇవన్నీ కూడా ఈరోజు మీకు మంచి ఫలాలు అందించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మిగతా విషయాల్లో ముఖ్యంగా చెప్పాలంటే కనుక భార్యాభర్తల సయోధ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత చికాకులు అయితే ఎదుర్కోవచ్చు. భార్యాభర్తల
ముఖ్యంగా భార్య వైపు ఎవరికైనా సరే కొంతవరకు ఎక్కువ అనారోగ్యం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికైతే గనక ఈరోజు ఏదైనప్పటికీ కూడా వారి వారి యొక్క ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభా పాఠవాలని సమర్థవంతంగా నిరూపించుకోగలుగుతారు. ఏదైతే మన మీద ఇప్పటిదాకా ఎవరైతే మరి ఆరోపణలు అనుకోండి, అభాండాలు అనుకోండి, ఇలాంటివి ఎవరైతే మన మీద వేసి ఉన్నారో వారికి మీరు ఇవాళ సరైన దిశలో సమాధానం చెప్పగలుగుతారు. నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. మొదటి సంతానానికి ఈరోజు ఏదైనా సరే ఒక్కోసారి అనారోగ్యం వచ్చే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు బగలాముఖికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదృష్టం నోటిదాకా వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో ఎంతో కొంత వాయిదా పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చు విషయంలో కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉందామన్నా కూడా ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ఒక్కోసారి ఆకస్మికంగా చిన్నదైనా పెద్దదైనా సరే ఆసుపత్రి సందర్శన అనేది కూడా ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య వైరము ఇంకా అలానే ఏదో విధంగా కొనసాగే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఇక కులాంతర వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రయత్నాలు అయితే నెరవేరబడతాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.